దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుకుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్లకు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కుక్కట శాస్త్రం ఆధారంగా ఏ రంగులు గెలుస్తాయి, ఏ రంగులు ఓడిపోతాయని గెలుపు ఓటమి రంగుల గురించి చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, జాములు నక్షత్రం పక్షం ప్రకారం మన ఛానల్లో వీడియోస్ అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. దాంతోపాటు మీరు ఇచ్చే లైక్ చాలా మోటివేషన్గా ఉంటుంది. మిత్రులు తప్పకుండా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మరి ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6:30 ప్రారంభమై 8 గంటల 54 వరకు కూడా మొదటి జామ్ కొనసాగడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా మొదటి జామ్ ప్రకారం మనం ఎర్రనెమల్ని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పే రంగుల్ని మీరు పందెం వేసుకోవడానికి ప్రయత్నించండి. 100% విజయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఈరోజు మొదటి జామ్లో ఎర్రనెమల్ని మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక చూపులకి ఓన్లీ చూపులకి గెలిచే రంగులు ఒకసారి చూసినట్లయితే పచ్చ కాకి డేగ, గట్టి డేగ, నెమలికి ఎక్కెర, కాకి నెమలి, నల్లకట్టు రసంగి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గెలిచే రంగులుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది మొదటి జామ్ ప్రకారం. మరి ఇక ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే పింగళ, కోడి మైల, కోడికి ఎక్కెర, కోడి పింగళి, కోడి కాకి, నల్లబొట్ల సీతువ, అదేవిధంగా సీతువ అనేటువంటి రంగులు మొదటి జామ్ ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ రంగులైతే గెలుస్తున్నాయో అదే రంగుల్ని, ఏ రంగులైతే ఓడిపోతున్నాయో ఆ రంగులను పెట్టుకోవడానికి ప్రయత్నించండి. 100% విజయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కలర్ అనేది 60-70% మనకి విజయం తెచ్చిపెడుతుంది ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ది కలర్ అనేది మనకి చాలా ఎక్కువ విజయం తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి కలర్ విషయంలో మిస్టేక్ చేయకండి. ఎవరైనా కలర్ తెలియని వారు ఉంటే ఖచ్చితంగా మన వీడియోస్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఇక రెండవ జామ్ సమయం వచ్చేసి 8:54 ప్రారంభమై 11:18 కూడా కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సమయంలో మనం కాకి పింగళాన్ని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. కాకి పింగళ రంగుని రెండో జామ్ మొత్తం మీద కూడా మనం ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఓన్లీ చూపులకి గెలిచే రంగులు చూస్తున్నట్టే నెమలి పింగళి, కాకి నెమలి, పింగళ, నల్లకట్టు అబ్బురాసు, గట్టి అబ్బురాసు, నల్లబొట్ల సీతు అనేటివి మరి రెండో జామ్ ప్రకారం మనం చూపులు పెట్టుకున్నప్పుడు విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉన్నటువంటి రంగులు. ఖచ్చితంగా ఏ రంగులు అయితే గెలుస్తాయో అదే రంగులు మీరు ఎంచుకోవడానికి ప్రయత్నించండి. ఓటమి రంగులు ఏవైతే ఉంటాయో వాటి మీద గెలిచే రంగులు పెట్టుకోండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే ఎర్ర మైల, డేగ, కోడి డేగ, కోడి రసంగి, పండు డేగ, కోడి నెమలి, తెల్ల నెమలి, అదేవిధంగా బూడిద మైల అనేటువంటి రంగులు రెండో జామ్ ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏ రంగులు గెలుస్తున్నాయి, ఏ రంగులు ఓడిపోతున్నాయని మన ఛానల్లో ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూడో జామ్ విషయానికి వస్తే 11:18 ప్రారంభమై 1:42 వరకు కూడా మూడో జామ్ సమయం కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఈ జాము ప్రకారం కోడి నెమలి పింగళని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇదే రంగుని ముసుగ్గా పెట్టుకుంటే విజయావకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ముఖ్యంగా చూపులకి గెలిచే రంగులు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కోడి రంగులు అనేటివి ఈ మూడో జామ్ మొత్తం మీద కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇక నెమలి పింగళ, శుద్ధ నెమలి, కోడికి ఎక్కెర, నెమలికి ఎక్కెర, తెల్ల పూల, కోడి మైల, అదేవిధంగా కోడి నెమలి అనేటివి ఈ సమయంలో గెలిచే అవకాశం ఉన్నటువంటి రంగులు. మనం చూపులుగా పెట్టుకున్నప్పుడు పందెం వేసుకున్నప్పుడు గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు ఫ్రెండ్స్. ఇక ఓడిపోయే రంగులు చూస్తే నల్లబొట్ల సీతువ, కాకి పూల, శుద్ధ డేగ, కాకి డేగ, శుద్ధ కాకి, పింగళి, పండు డేగ, పచ్చ కాకి, డేగ పూల అనేటువంటి రంగులు మూడో జామ్ ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా గెలిచే రంగులు ఏవి, ఓడిపోయే రంగులు ఏంటని చూడండి ఫ్రెండ్స్. 1-2 సార్లు చూడండి. రంగు మనకి విన్నింగ్ పర్సెంటేజ్ పెంచుతుంది, అదేవిధంగా విన్నింగ్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి రంగు విషయంలో మిస్టేక్ చేయకండి. ఇక నాలుగో జామ్ విషయానికి వస్తే 1:42 నుంచి 4:06 వరకు కూడా నాలుగో జామ్ సమయం కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ నాలుగో జామ్ ప్రకారం మనం డేగపూలని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. డేగపూల రంగుని కనుక నాలుగో జాములో మనం ముసుగ్గా పెట్టుకుంటే ఖచ్చితంగా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చూపులకు గెలిచే రంగులు చూస్తే పసిమిగల సీతువ, ఎర్రబొట్ల సీతువ, కోడి డేగ, కోడికి ఎక్కెర, పండు డేగ, శుద్ధ డేగ, కోడి పింగళ, కోడి రసంగి,
రసంగి, కోడి ఎర్రకెక్కెర, అదేవిధంగా ఎర్రకెక్కెర అనేటివి 4వ జామ్ మొత్తం మీద కూడా గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఖచ్చితంగా ఈ రంగులు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలి, నల్లకట్టు అబ్బురాసు, శుద్ధ నెమలి, శుద్ధ కాకి, నల్ల మైల, తుమ్మెద కాకి, కోడి అబ్బురాసు, కోడి నెమళ్ళు అనేటివి ఇక ఈ సమయంలో 4వ జామ్ ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ రంగులు అయితే గెలుస్తాయో అదే రంగులు మీరు పందెం వేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. 100% విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక చివరిగా మనం 5వ జామ్ సమయం ఒకసారి మనం చూసుకున్నట్లయితే మరి 4 గంటల 6 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు కూడా ఈ సమయం కొనసాగడం జరుగుతుంది 5వ జామ్ సమయం ఫ్రెండ్స్. ఇక 5వ జామ్ ప్రకారం మనకి ఏ రంగులు గెలుస్తాయి ఏ రంగులు ఓడిపోతాయని ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కోడి కాకి డేగని మనం 5వ జామ్ మొత్తం మీద కూడా ముసుగు పందంగా వేసుకొని విజయం అనేది సాధించాం ఫ్రెండ్స్. కోడి కాకి డేగని ముసుగుగా వేసుకోవచ్చు. మరి ఇక చూపులకి ఓన్లీ చూపులకి గెలిచే రంగు ఒకసారి చూస్తే ఎర్ర మైల, పచ్చ కాకి, నల్లకట్టు రసంగులు, కాకి డేగలు, కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి కాకి మైలాలు, కోడి డేగలు, అదేవిధంగా కోడి రసంగులు, చింతపండు డేగలు లాంటివి గెలిచే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా గెలిచేవి, రైట్ సైడ్ అన్నీ కూడా ఓడిపోయే రంగులు కాబట్టి మీరు ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో ఆ రంగులనే పెట్టుకోవడానికి పందెం పెట్టుకోవడానికి ప్రిపేర్ చేయండి. మరి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, కోడి కాకి డేగ అనేది 6వ జామ్లో మనం 5వ జామ్లో ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక ఓన్లీ చూపులు గెలిచే రంగులు వచ్చేసి ఎర్ర మైలాలు, పచ్చ కాకులు, నల్లకట్టు రసంగులు, కాకి డేగలు, అదేవిధంగా కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి కాకి మైలాలు, కోడి డేగలు, కోడి రసంగులు, చింతపండు లేనటివి ఈ సమయంలో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే ఎర్రబొట్ల సీతువాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, డేగ పూలాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, అదేవిధంగా ఎర్ర కెక్కెరలు లాంటివి మరి ఇక ఈ 5వ జామ్ ప్రకారం మనకి ఓడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం గెలిచే రంగులు మాత్రమే పందెం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా గెలిచే పెట్టుకున్నప్పుడే మనకి విన్నింగ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా మన వీడియోస్ని ఫాలో అవ్వండి. మన వీడియోస్లో చెప్పిన విధంగా కలర్ అనేది ఐడెంటిఫికేషన్ చేసుకోండి. ఖచ్చితంగా విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. మరి అంతేకాదు ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మిత్రులు చూసి వెళ్ళిపోకండి, తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ కనుక మీకు వర్త్ అనిపించి మీకు ఉపయోగపడుతున్నట్లయితే మన మిత్రులకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీరు ఇలా చేయడం ద్వారా నాకు చాలా మోటివేషన్గా చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్రతిరోజు వీడియోస్ అనేవి అందించడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్, జై హింద్.